అండ్ డిసిషన్స్ ఉంటాయి, కొన్ని డిసిషన్స్ ఫినాన్షియల్ డిసిషన్స్ కావచ్చు, ఇంకేమైనా ఉంటాయి కదా. అదేంటంటే పర్టికులర్ ఫినాన్షియల్ డిసిషన్స్ ఇది ఇద్దరికి అప్లై అవుతుంది, భార్యకి భర్తకి ఇద్దరికి అప్లై అవుతుంది. సోలోగా తీసుకోకూడదు. నాకు తెలుసు కదా, నేను సంపాదిస్తున్నా కదా, లేకుంటే భర్త ఇద్దరు ఒకరే సంపాదించిన కానీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక ఫ్లాష్ అది ట్రిగర్ పాయింట్ అవుతుంది గొడవలకి. అదేంటంటే కొన్ని సెన్సిటివ్ విషయాలు, లాంగ్ టర్మ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, డబ్బుల రిలేటెడ్ ఫినాన్సెస్ కావచ్చు, ఈ విషయంలో ఏంటంటే ఇద్దరు డిస్కస్ చేసి తీసుకోవాలి డెసిషన్. చాలా మంది ఏంటంటే నేను తీసుకున్నది రైటే చేసేస్తాను, తర్వాత అక్కడ తీసుకున్నది రైటే కావచ్చు, భార్య తీసుకున్న డెసిషన్ రైటే ఉండొచ్చు, కానీ భర్తకు తెలియకుండా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనోభావం దెబ్బతింది, ఆయనకి ఇంకో బెటర్ ఆప్షన్ కూడా ఉండొచ్చు. అయితే విన్ విన్ సిచ్యువేషన్ అంటే నన్ను లెక్క పెట్టలేదు, నన్ను తగ్గించారన్న ఒక ఇది వెళ్తుంది. తర్వాత పేరెంటింగ్ విషయంలో కూడా అండి చాలా మంది నేనే నెగ్గాలి అంటే నా స్టైల్లోనే పెంచాలని వెళ్ళకూడదు. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పిల్లల దగ్గర కూడా చనువు అయిపోతారు బాగా. ఏది ఆ పేరెంటింగ్లో ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడితే పిల్లలు ఎవరి మాట విన్నారు, పేరెంట్స్ మీద రెస్పెక్ట్ పోతుంది, పిల్లలు కూడా పాడవుతారు. పెరిగి పెద్దగయ్యాక వాళ్ళు కూడా వాళ్ళకు అంటే మైండ్ సెట్ అనేది హెల్తీ మైండ్ సెట్ రాదు. కొంచెం ఏంటంటే గ్యాప్స్, లూప్ హోల్స్, వాళ్ళు కూడా ఏంటంటే ఒక తెలియకుంటే ట్రామాటిక్ సిచ్యువేషన్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న గొడవలు పేరెంట్స్ అంటే వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేటప్పుడు పేరెంట్స్ పడే చిన్న చిన్న గొడవలు పిల్లల మైండ్లో ఒక పెద్ద ఫోబియాలు, ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్స్ అయితే వాళ్ళ మీద ఇంపాక్ట్ అవుతుంది.